మీరమ్మా దేనికి సంబంధించిన ఆస్పిరెంట్గా ఉన్నారు ఏంటి అసలు ఇంత ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నేను ప్రస్తుతానికి గ్రూప్ 1, 2 and 3 ఆస్పిరెంట్ని. దానికే ప్రిపేర్ అవుతున్నా, డిఏఓ ప్రిపేర్ అవుతున్నా. ఇన్నిటికి ఎలిజిబిలిటీ ఉంది నాకు, నేను ప్రిపేర్ అవుతున్నా. నేను ఇప్పుడు రేపొద్దున నేను మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ఆవారగాలనే ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. నేను చెప్తున్నా, నేను ఆవార తిరిగేదాన్ని కాదు, నాకు అట్లా తిరగాల్సిన అవసరం లేదు, చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వడానికి ఒకటే కారణం, మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాత్రమే అడుగుతున్నాం. అంతకు మించి ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా మేము అడగట్లేదు. గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచుతా అని మాట ఇచ్చింది మీరు, గ్రూప్ 1 1:100 చేస్తా అని చెప్పింది మీరు, మెగా డిఎస్సి వేస్తా అని చెప్పింది మీరు, ఉన్న కోర్టు కేసులన్నీ సాల్వ్ చేస్తా అని చెప్పింది మీరు, అన్నీ చెప్పిన మీరు ఇవాళ నేను 6 months అవుతుంది గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చి, ఏం చేసిరు నిరుద్యోగులకు చెప్పండి, ఒక్కటి చూపియండి నాకు, ఒక్కటి. మహా అంటే తిప్పి కొడితే 60 పోస్టులు పెంచిరు, మీ అంతకు మించి మీకు మీరేం చేయలేదు. మళ్ళీ ఇవన్నీ ఇది చేయడం కాక గత గవర్నమెంట్లో ఇచ్చినాయి మేమిచ్చినామని చెప్పి బహిరంగ సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చుకుంటారు. ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేదానికి పెట్టిన ఖర్చు ఉందే, అదే ఖర్చు మీరు ఫినాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇస్తే మాకు కొన్ని పోస్టులు యాడ్ చేయడానికి ఉంటుంది. అదనపు ఖర్చు ఎందుకు వేస్తున్నారు మీరు? మేము అడిగినామా? అందరి ముందు డబ్బా కొట్టి మాకు అపాయింట్మెంట్లు ఇవ్వండి అని మేము అడిగినామా? అడగలేదు కదా. ఎందుకు చేస్తున్నారు మీరు? మేము అడిగేవి న్యాయబద్ధమైనవి కావు అని అంటే ఎందుకు కావో కూడా మీరు చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితేనే న్యాయబద్ధం, పాలక పక్షంలో ఉన్నప్పుడు న్యాయం చేయడానికి అవ్వదా? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఆయన చెప్పిన ఈక్వేషన్ అది ఆ ఈక్వేషన్ కూడా ఎక్కడో చెప్పింది, నేను మాట్లాడట్లే. మేము పెట్టిన ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు మాట్లాడిన మాటనే నేను చెప్తున్నా. 30 లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ ఇంటూ 3 90 లక్షల మందికి నేను న్యాయం చేస్తా, మీకు అందరికీ జాబులు వస్తే మీ 90 లక్షల మందికి న్యాయం జరుగుతుంది అన్నారు కదా. ఈ ఈక్వేషన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఎందుకు మీకు పనికి రావట్లేదు? అంటే కేవలం ఓట్స్ కోసం మీరు హామీలు ఇచ్చిరా? అంటే మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా అది జరగదు, జరగని పని, దాంట్లో ఈ అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకులు వస్తాయని తెలియదా? తెలియకుండానే హామీలు ఇచ్చిరా? తెలియకుండా హామీలు ఇచ్చినట్లయితే మీరు గవర్నమెంట్లో ఉండడం కూడా వృధానే. మీకు ఏం తెలియనప్పుడు మీరు మమ్మల్ని ఎట్లా పాలిస్తారు? ఒక సీఎం పొజిషన్లో ఉన్న నువ్వు జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని అందరి ముఖంగా అబద్ధం చెప్పినావు. ఈరోజు జాబ్ క్యాలెండర్ ఏడిచ్చినావు నువ్వు? ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వకుండా అబద్ధం ఎందుకు చెప్పినావు? మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వమని డిమాండ్ చేసాలి. ఈరోజు జాబ్ క్యాలెండర్ అనే అంశం ఎందుకు వార్తల్లోకి వచ్చింది? హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వీళ్ళందరూ బొక్కలో దాక్కుని ఎలకల్లాగా బయటకు వచ్చి మాట్లాడారు. మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడారు. శ్రీధర్ బాబు అంటాడు జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామంటాడు. సీఎం అంటాడు మేము ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటాడు. వేరే మంత్రులు అంటారు మాకు సంబంధం లేని విషయం అంటారు. అంటే ఎవరిని నమ్మాలి మేము ఇప్పుడు? సీఎంని నమ్మాలా? సీఎంని నమ్మాలంటే మరి ఆడ జాబ్ క్యాలెండర్ ఏది? అంటే ఒకవేళ సీఎం పొరపడ్డా ఓన్లీ మేనిఫెస్టోలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనుకుంటున్నావా? సీఎం సార్ అది కాదు జాబ్ క్యాలెండర్, మీకు తెలియకపోతే నేను చెప్తున్నా తెలుసుకోండి, అది కాదు. ఆఫీషియల్గా టీఎస్పీఎస్సీ నుంచి రావాలి జాబ్ క్యాలెండర్. అయినా మేము ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని డిమాండ్ చేయట్లేదు. మీరు టైం తీసుకొని తీరికగా మెల్లగా అన్నీ సక్రమంగా ఉండేలాగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏదో మేము ధర్నాలు చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ ఇస్తే కామ్గా కూర్చుంటారు అని అనుకోండి. మా డిమాండ్ అది కాదు. మా డిమాండ్ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, మెగా డిఎస్సి వేస్తాను. ఎటువైంది మెగా డిఎస్సి? గురుకుల వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏది? ప్రమోషన్ల ప్రాబ్లం లేయి? ఇవన్నీ చెప్పుకొని వచ్చిన పెద్ద మనుషులు ఏడవైనరు. పెద్ద మనుషులకి ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి సమస్యకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చిరు. ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మాతో మీకు అవసరం తీరిపోయిందా? అవసరం తీరిపోయినట్టయితే మేము కూడా మీతో మాకు అవసరం లేదన్నట్టు మేము వ్యవహరిస్తే ఇక ఏమైపోతారు మీరు? గవర్నమెంట్ ఏమైపోతుంది? మమ్మల్ని అడ్డుకోగలుగుతారా? కానీ మేము అట్లా చెయ్యం. మేము ఏదున్నా పీస్ఫుల్గా చేసినాం, పీస్ఫుల్గానే చేస్తాం. అయినా ఇప్పుడు 6 నెలలు ఆగాలి అనే అంశం తెర మీదకి తీసుకొస్తారు. ఇది 6 నెలల కంటే ముందు నుంచి గత ఆగస్టు నుంచి నువ్వు మాతో ఉంటున్నావు. మా ప్రతి సమస్యలో నీకు భాగం ఉంది. నువ్వు ముందున్నావు, చేసినావు, మాకు హెల్ప్ చేసినావు సమస్యలలో. నీకు తెలుసు. తెలవకుండా నువ్వు అధికారంలోకి వస్తే నువ్వు టైం తీసుకో. తెలిసి నువ్వు అధికారంలోకి వచ్చినావు, అయినా నీకు ఎందుకు టైం పడుతుంది? అరే పక్క స్టేట్లో చంద్రబాబు నాయుడు మొన్ననే సీఎం అయినాడు. ఆయన ఫస్ట్ చేసిన సంతకం ఏంది? మెగా డిఎస్సి మీద చేసిండు. అది రెస్పాన్సిబిలిటీ. అంటే నీకు తెలియకపోతే ఆయన చూసి నేర్చుకో. నీ గురువే కదా, చూసి నేర్చుకో. లేకపోతే నీకు పాలన తెలియకపోతే ఆయన అడుగు. అంతేగాని అన్యాయానికి గురి చేయొద్దు మిమ్మల్ని. మేము ఫ్రీ స్కీమ్స్ అడగట్లేము, ఇంకేం అడగట్లేము. మా కష్టంతో మేము తెచ్చుకునే జాబ్ల గురించి మేము మాట్లాడుతున్నాం. మీరు అనొచ్చు ఇన్ని లక్షల మందికి మేము జాబ్ ఇవ్వలేమని. ఇవ్వగలుగుతారని కూడా మేము అనుకోవట్లేదు. మాకు తెలివి ఉంది, మాకు అవేర్నెస్ ఉంది. కానీ నువ్వు పోస్టులు పెంచడం వల్ల ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే ప్రాబబిలిటీ పెరుగుతుంది. అన్ని పోస్టులు ఉన్నాయి, నేను కష్టపడ్డా, వస్తే వస్తుంది లేకపోతే లేదు, పక్కా అందరికి వస్తుందని కూడా మేము అనం.
కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చిండ్రు, మేము కష్టపడినాం, సరే ఎట్లనో అట్లా పోయింది అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ అది ఏదీ లేకుండా గాలికి వదిలేసి మమ్మల్ని మాకంతా అన్యాయం చేయడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మేమెందుకు న్యాయంగా ఉండాలి? అయినా కూడా మేము ఈరోజు న్యాయంగానే అడుగుతున్నాం. నువ్వు ఇచ్చిన డిమాండ్ మాత్రమే మేము అడుగుతున్నాం, అంతకుమించి కొత్తది ఏది మేము తెర మీదకి తీసుకురావట్లేదు. ఇంకొకటి చెప్తున్నా, గవర్నమెంట్కి ఒక మెసేజ్ ఇస్తాను నేను. మీ దగ్గరకు వచ్చే 10-20 మంది మాత్రమే అన్ఎంప్లాయీస్ కాదు. నువ్వు ఎవరినైతే రిప్రజెంటేటివ్స్ అని పెట్టినావో వాళ్ళ వెనకాల 10-20 మందికి పైసలు ఇచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తా అని తిప్పుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు తిప్పుకో, తిరిగేటోళ్ళు ఇష్టం, తిప్పుకునేటోళ్ళు ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళని వాడుకొని మమ్మల్ని అందరినీ మభ్యపెట్టడం కరెక్ట్ కాదు. ఈరోజు ధర్నా చౌక్లో ఎంతమంది ఉన్నారో చూడు, ఇది కేవలం ఒక 10% కూడా లేదు. స్టేట్ మొత్తంలో నువ్వే చెప్పినావు కదా 30 లక్షల మంది ఉన్నారని. మన 30 లక్షల మందికి అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, నీకు నువ్వు తెలుసుకో. ఎందుకు నీకు తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే అది నిర్లక్ష్యం కాక ఇంకేంటి? ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మాకు న్యాయం చేసే వేలో ఆలోచించండి. ఆలోచించకపోతే మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టాం. మేము చెప్తున్నాం, ఎందుకంటే ఆ రోజు చెయ్యండి అని నువ్వే మాకు స్ఫూర్తిని ఇచ్చినావు కదా. స్ఫూర్తితో ఈరోజు మేము ముందుకెళ్తాం. బీఆర్ఎస్ మీదకి మమ్మల్ని ఎట్లా పంపినావో నీ మీద కూడా మేము అట్లనే వస్తాం, దాంట్లో వెనక్కి పోయేది లేదు. సో బెటర్ అంత అవ్వకముందే మీరు సరైన యాక్షన్ తీసుకోండి. ఇదే మా విజ్ఞప్తి. ఇప్పటికి కూడా మేము విజ్ఞప్తిగానే చెప్తున్నాం. ఎనీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ మేము క్రియేట్ చేయలేదు. ఇంకా పీస్ఫుల్గా ఉంటున్నాం కాబట్టి మా ఓపికను ఇంకా పరీక్షించకండి. స్టేట్లో ఉన్న 30 లక్షల మంది కదిలితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ప్రతి ఒక్క పెద్ద మనిషికి చెప్తున్నా, ఇక్క మీదనైనా తప్పుడు సమాచారం గవర్నమెంట్కి ఇచ్చే ఆలోచన మానేసుకోండి. ఇది మేము ఇచ్చే వార్నింగ్ అనుకుంటారా, ఇంకేమనుకుంటారా మాకు సంబంధం లేదు. మా మనసులో ఉన్న మాట, మా ఆవేశం, మా బాధ మీకు చెప్తున్నాం ఈరోజు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.